నమస్తే బాబు, ఏం పేరు? నా పేరు నాగబాబు అండి. నాగబాబు గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉందండి? మీకు నచ్చిందా? బ్రహ్మాండంగా ఉంది సార్. కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6లో ఇచ్చినటువంటి పేదలకు అందే పథకాలతో పాటు అవసరార్థం ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అమలుపరచడం జరుగుతుంది సార్. అవన్నీ కూడా ప్రజలు సూపర్ 6లో హామీలకు మించి మరి ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రజలను ఆదుకోవడానికి ఏ రకమైనటువంటి పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా హామీలో లేనటువంటి పథకాలు కూడా ప్రజలకు అవసరార్థం మరి కూటమి ప్రభుత్వం ఆలోచించి అవన్నీ కూడా అమలుపరచడానికి ఇంకా కొన్ని అమలుపరచడానికి సిద్ధంగా కూడా ఉందండి. సూపర్ 6 అన్నారు కదా, సూపర్ 6లో మీ కుటుంబంలో కానీ మీకు తెలిసిన కానీ ఏం వస్తున్నాయండి? సూపర్ 6లో ఇప్పుడు తల్లికి వందనం సార్. నా మనవాళ్ళు ఉన్నారు, చక్కగా ఇద్దరికి కుటుంబంలో మాకున్నటువంటి మా మనవాళ్ళు ఇద్దరు కూడా తల్లికి వందనం పడింది. గత ప్రభుత్వంలో ఇంటికి ఒక మనిషికి కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వలేదు కదా సార్. ఒకళ్ళకే ఆ రోజు ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మరి చదువుకోవడానికి ప్రోత్సహించే ప్రభుత్వం నారా చంద్రబాబు ఇక్కడ ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా తల్లికి వందనం ఈరోజు వారి యొక్క తల్లుల అకౌంట్లోకి జమ అయినాయి. ఆల్రెడీ ప్రాసెస్ రన్నింగ్లోకి వెళ్ళిపోయింది సార్. ఆల్రెడీ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవడానికి మళ్ళీ మాకు సంవత్సరం దాకా ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలనే ఉద్దేశం ఇబ్బంది కూడా లేదు మాకు. ప్రభుత్వం ఒకసారి వారికి ఇచ్చేసింది. మళ్ళీ సంవత్సరం వరకు మాకు పిల్లలతో తల్లికి వందనం పడింది. చక్కగా వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళు ముందుకెళ్తున్నారు సార్. గతంలో ఎలక్షన్లో భాగంగా భారతిరెడ్డి గారు మాట్లాడితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, కానీ చివరికి ఒక పిల్లలకే ఇచ్చారు. అప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీ ఇంకా ఎక్కువ మంది పిల్లలు చదివించడానికి? మరి వాస్తవంగా ఇబ్బందే కదా. సామాన్యుడు అంటే ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు సార్, వైట్ కార్డు హోల్డర్స్ కూడా. మరి ఆ రోజున 3-4 పిల్లలు 2-3 ఉన్నా కూడా మరి ఆ కుటుంబంలో ఒకే పిల్లవాడికి పడిందంటే మరి మేము చేసే సంపాదన మరి వీళ్ళందరికీ ఫీజు కట్టుకోవడానికి కానీ మరి ఇంట్లో మరి నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా తెచ్చుకొని మరి బ్రతుకు చాలా దుర్భరంగా ఉండేది ఆ రోజు. మరి ఈ రోజున 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా 6 ఉన్నా కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈరోజు నాకు ఒక్కొక్క వ్యక్తి కుటుంబం వచ్చి మరి నాకు 5 పిల్లలు ఉన్నారంటే నా ప్రతి పిల్లవాడు కూడా మరి తల్లికి వందనం ఈరోజు ఆ ప్రభుత్వంలో పడడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చక్కగా కుటుంబాన్ని సుఖ సంతోషాలతో కుటుంబ సాగనం చక్కగా నడుపుకుంటున్నా నేను అని చెప్పి సంతోషంగా చెప్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుందా? ఈ కూటమి ప్రభుత్వం ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా, మీ కుటుంబ అవసరాలను తీరుతున్నాయా? కంపల్సరీ చదివించడానికి భారాలు తీరుతుందా? బ్రహ్మాండంగా సార్. ఇప్పుడు ఆ రోజున వారు ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడం జరిగింది. విస్మరించడం వల్ల ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసో ఆ వాగ్దానాన్ని 100% అమలు పరుస్తున్నారు కాబట్టి మా కుటుంబ భారం తగ్గినట్టే కదా కొంత. ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లడిగా పడితే 2 భారం నేను మొయ్యాలి కదా. మరి నేను తినకో మరి అవన్నీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది.